ఈ నెల 21 నుండి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ రోజు ఆమె ఏలూరులో మాట్లాడుతూ విశాఖలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని చెప్పారు. యోగాపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు యోగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 1000 మందితో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఇప్పటికే 58,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆసక్తి కలిగిన వారు యాప్ ద్వారా కానీ సచివాలయం లేదా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. మనకు మే 21 నుంచి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం మొన్న మే 21 లాంచ్ చేసాము, కర్టెన్ రైజ్ చేసాము. రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము. అన్ని చోట్ల, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇవాళ మనం ర్యాలీ చేసాము. 1000 మెంబర్ ర్యాలీ చేసాము. యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని, స్వర్ణ ఆంధ్రలో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ ని లాంచ్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో. సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్ కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్, యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం 489 మెంబర్స్ ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము. అది కాకుండా ట్రైనర్స్, ఈ ట్రైనర్స్ కి మనం ఇవాళ నుంచి ఒక 5-day ఆన్లైన్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తున్నారు. అందులో ఒక 5,000 మెంబర్స్ వరకు మనకు ట్రైనర్స్ గా రిజిస్టర్ చేసుకున్నారు. మనకు కామన్ పబ్లిక్ మన జిల్లాలోనే ఒక 58,000 మెంబర్స్ యోగా చేయడానికి ఇష్టపడుతున్నాము. మన సొంత సచివాలయంలో కానీ, మన గవర్నమెంట్ ప్లేసెస్ లో కానీ ఇక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక 58,000 మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక 58,000 మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ క్యాంపెయిన్ లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీ సచివాలయం అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్ కి. అది కాకుండా జూన్ 21 నాటికి మీ ఇంట్లో, ఆన్లైన్ లో, సచివాలయంలో, విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకి యోగా డెమాన్స్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. యోగా అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ హెల్దీ ప్రాక్టీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. యోగా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుండి గ్రామస్థాయి పోటీలు నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తెలిపారు. చిన్నారులు, పెద్దలు ఈ పోటీల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఒక 1 month సెలబ్రేషన్స్లో భాగంగా మాస్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆన్ గోయింగ్ ఎవ్రీడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అలాంగ్ విత్ దాట్ మనం కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేసాము. 26th నుంచి 30th వరకు విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్సే కాబట్టి అందరు పిల్లలకి, పెద్దవాళ్ళకి మీ నియరెస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కాంపిటీషన్స్ గురించి అడగండి, వీటిలో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినాక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ.